జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే క్యాన్సర్ గెడ్డ. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాను అని చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్లనే. అప్పటి తెలంగాణ మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పాడు. కేవలం రాజకీయ ప్రచారం కోసం పక్క రాష్ట్ర సీఎం మాటలను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు గగ్గోలు పెట్టడం విడ్డూరం. చట్టపరమైన అనుమతులు తెచ్చుకోకుండా కేవలం కమిషన్ల కోసం పనులు మొదలుపెట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల జరిమానా పడేలా చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే. వాస్తవానికి ఎన్జిటి ఆదేశాలతో జగన్ రెడ్డి హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయాయి. పులివెందులకు నీళ్లు ఎవరి హయాంలో వచ్చాయో జగన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్ ఒకసారి ఆలోచించుకోవాలి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 2009 నుండి 2014 వరకు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పట్లో జగన్ రెడ్డి సొంత పార్టీ పెట్టే వరకు అంతా సజావుగానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తన అసమర్థతతో రాయలసీమ ప్రాజెక్టును గోదావరిలో కలిపేశాడు. 1978 నుంచి వైఎస్ కుటుంబం సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న పులివెందులకు తాగునీరు కూడా ఇవ్వలేకపోయారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా అది తెలుగుదేశం పార్టీ పుణ్యమే. హంద్రీనివ, గాలేరు నగరి వంటి బృహత్తర ప్రాజెక్టులకు డిజైన్ చేసి శ్రీకారం చుట్టిన స్ఫూర్తిదాత నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఎన్టీఆర్ గారు గండికోట, ఆర్టీపీపీ వంటి ప్రాజెక్టులు తీసుకురాకపోతే ఈరోజు రాయలసీమ ఎడారిగా ఉండేదన్నది వాస్తవం. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గండికోట ముంపు వాసులకు 475 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చి అవుకు టన్నెల్ దగ్గర స్వయంగా పడుకుని పనులు పూర్తి చేయించి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చారు. ఇది టీడీపీకి ఈ ప్రాంతంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. గత టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతానికి ఎంతో కీలకమైన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును దాదాపు 1200 కోట్ల రూపాయలతో గతంలోనే ప్లాన్ చేశారు చంద్రబాబు. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు చేస్తున్న మెగా సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించాడు. చివరికి ఆ సంస్థ డబ్బులు రాక చాప చుట్టేసుకుని వెళ్లిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే పులివెందుల నుండి వేంపల్లి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేది. కానీ జగన్ రెడ్డి తన కమిషన్ల కక్కుర్తి కోసం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఎన్నికలకు ముందు ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టులకు 950 కోట్ల రూపాయలు చకాచకా చెల్లించి కమిషన్లు వెనకేసుకున్న జగన్ రెడ్డి పులివెందుల రైతుల కోసం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకపోవడం అతి దారుణం. ప్రజాధనాన్ని తన వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేశాడు తప్ప రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కావాలని జగన్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదు. గతంలో కేసీ కెనాల్ నీరు రివర్స్ లో పారుతుందా అని అడిగిన వ్యక్తి జగన్ రెడ్డి. తన సొంత నియోజకవర్గంలోని గండికోట, పైడిపాలెం, చిత్రావతి లిఫ్ట్ స్కీమ్ల మధ్య తేడా తెలియని వ్యక్తి రాయలసీమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే శ్రీశైలం నీటిని రాయలసీమకు వాడుకోవచ్చని చిన్న లాజిక్ కూడా జగన్ రెడ్డికి తెలియదు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ నిలిపివేయడానికి జగన్ అసమర్థతే కారణం. 1978 నుంచి పులివెందుల ఎమ్మెల్యేలుగా ఉన్న వైఎస్ కుటుంబం కనీసం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. గండికోటను నింపి అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు 175 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి తాగునీరు అందించే పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వమే చేపడుతోంది. జగన్ రెడ్డి కేవలం తన నాన్న పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యాడే తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు. జిల్లా అభివృద్ధిపై చర్చించాల్సిన డిడిఆర్సి సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై డిక్లరేషన్ ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరడం హాస్యాస్పదంగా ఉంది. ఏ సమస్య గురించి ఎక్కడ మాట్లాడాలో కూడా అవినాష్ రెడ్డికి తెలియదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని, కలెక్టర్ను స్టాండ్ చెప్పమని అడిగే బదులు నీ అన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి పంపించి అడగమని చెప్పవచ్చు కదా అవినాష్ రెడ్డి. అక్కడ మా ముఖ్యమంత్రి, జల వనరుల శాఖ మంత్రి స్పష్టమైన సమాధానం చెబుతారు కదా. ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం లేక కేవలం అల్లరి చేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికి రావడం బాధ్యతారాహిత్యమని తెలియదా అవినాష్ రెడ్డి? 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు ఇప్పుడు అభివృద్ధి పనులకు క్రెడిట్ దక్కించుకోవాలని చూడటం సిగ్గుచేటు. అవినాష్ రెడ్డి తన బాధ్యతను విస్మరించి కేవలం రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఏకైక కారణంతో అమరావతి రాజధానిని జగన్ సర్వనాశనం చేశాడు. అమరావతిని కంటిన్యూ చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. కేవలం రాజకీయ కక్షతో రాజధానిని అటకెక్కించి
రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ప్రాధాన్యతలు ఎంత విచిత్రంగా ఉంటాయో చెప్పడానికి ఋషికొండ, భోగాపురం ఉదాహరణలు. ఋషికొండలో జగన్ రెడ్డి తలదాచుకోవడానికి నిర్మించుకున్న విలాసవంతమైన ప్యాలెస్ పై చూపించిన శ్రద్ధలో 50% భోగాపురం ఎయిర్పోర్ట్ పై చూపించి ఉంటే అది ఎప్పుడో పూర్తయ్యేది. సొంత సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు చేసిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడే భోగాపురం ప్రాజెక్టును పట్టించుకోలేకపోయాడు. ఇప్పుడు అదే ప్రాజెక్టును మేమే కట్టామని క్రెడిట్ చోరీ చేయడం జగన్ రెడ్డికే చెల్లింది. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతూ మద్యంపై రాబోయే 20 ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనత జగన్ రెడ్డిది. రాష్ట్ర పరువును ఢిల్లీ కోర్టుల దగ్గర తాకట్టు పెట్టాడు. ప్రజాధనాన్ని పులివెందుల అభివృద్ధికి వాడకుండా కమిషన్ల కోసం ప్రాజెక్టులను పక్కన పెట్టాడు. 1978 నుంచి ఎమ్మెల్యేలుగా ఉండి పులివెందుల తాగునీటి సమస్యను తీర్చలేకపోయిన వీరు ఇప్పుడు సాగునీటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుంది. స్టీల్ ప్లాంట్ వంటి హామీలను నెరవేర్చి తీరతారు. కేవలం తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టాడు జగన్ రెడ్డి. ఈ వాస్తవాలను రాయలసీమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి, నీ కనుకట్టు రాజకీయాలు, నీ అబద్ధపు మాటలు, దిగజారులు వ్యాఖ్యలు అన్ని ప్రజలు గమనిస్తున్నారని నువ్వు గుర్తెరిగి మాట్లాడితే చాలా మంచిది జగన్ రెడ్డి.